నమస్కారం గురుగారు. నమస్కారం మానుజ్ఞ. గురుగారు, ఇప్పుడు ఏపీలో ఈ రాజకీయాల పరిస్థితి ఎలా ఉందంటారు గురుగారు? అంటే నెక్స్ట్ టైం ఎలక్షన్స్‌లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 ఏప్రిల్ 16, 17 తేదీలని చెప్తున్నారు. డేట్స్ మారచ్చు కానీ ఇంకా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇది రసవత్తరమైనటువంటి ఎన్నికలు. ఇది దీస్ ఆర్ నాట్ ద ఎలక్షన్స్ ఓన్లీ ఫర్ ఏపీ అన్నమాట అండ్ తెలంగాణ. మన తెలుగు ప్రజలకు సంబంధించింది కాదు ఇది. మొత్తం ప్రపంచ దేశాలు అసలు కళ్ళు వైపు ఆతృతగా చూస్తున్నాయి ఏం జరగబోతోంది ఏపీ ఎలక్షన్స్ కోసం. ఎందుకనంటే ద రిచెస్ట్ స్టేట్ కింద ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పేదరికంలో పడిపోవడం, తెలంగాణ మంచిగా రేజ్ అయిపోవడం, సో ఇంకా ఆర్థిక సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టడం, ఈ సంఘటనల నుంచి ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళే ఎక్కువ యుఎస్లోను, లండన్లోను, అన్ని ప్లేసుల్లోనూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడడం జరుగుతోంది. అలాగే తెలంగాణ ప్రజలు కూడా సోదరులే కాబట్టి మరి వీళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ప్రభావం ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 2020 ఎంతో బాగా చేసినటువంటి కేసీఆర్ గారిని, మరి కేటీఆర్ గారిని ప్రజలు దింపేశారు. అప్పుడు కరెంటు ఫుల్ ఫ్రీ ఇచ్చారు కేసీఆర్ గారు. ఆ తర్వాత అదే కరెంట్ ఎప్పుడు 24 అవర్స్ ఉండేలాగా ఇచ్చారు. వాటర్ తీసుకొచ్చారు, మంచి మంచి పనులు చేశారని వీళ్ళే చెప్తారు. మళ్ళీ నవ్య వచ్చేసరికి దించేశారు. అలాగే రేవంత్ రెడ్డి గారు వెరీ డైనమిక్ సీఎం మనకు వచ్చారు. ఓకే, పరిపాలన ఎవరైనా సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆయన కొన్ని మంచి పనులు చేస్తారు, ఈయన కొన్ని మంచి పనులు చేస్తారు. ఏ సీఎం అయినా మంచి పనులు చేసుకోవడానికే చూస్తారు. ఆ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హీజ్ ఎ స్టూడెంట్. ఫస్ట్ ప్రాథమికంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. కాబట్టి ఒక మారల్స్, ఒక ఎథిక్స్ ఆ టీచర్స్ చెప్తారు. ఫస్ట్ మన స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి. సో మంచి స్కూల్ని ఇంపార్ట్ తీసుకున్నారు, మంచి ఎడ్యుకేషన్ తీసుకున్నాడు ఆయన. తర్వాత ఒక పొలిటీషియన్ కొడుకు ఆయన బై బర్త్. చంద్రబాబు నాయుడు గారు అయినా ఇంకా వాళ్ళ నాన్నగారు రైతు బిడ్డ. అతను మధ్యలో ఈయన పొలిటీషియన్ అయిన తర్వాత అప్పుడు పాలిటిక్స్ ఈయన బాడీలోకి ఎక్కించుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గొప్ప వ్యక్తికి బై బర్తే ఆయనకి బ్లడ్లో ఉంది. కాబట్టి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఏ పని ఏది చేయాలి, జగన్మోహన్ రెడ్డి స్టైల్ అనమాట. షర్మిలారెడ్డి వాళ్ళ సొంత చెల్లెలే, మరి ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు, మ్యారేజ్కి వెళ్ళాల. ఎందుకు అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. కేవలం వీళ్ళేమనుకుంటారు, మామూలు జనం అబ్బాయి అన్నా చెల్లెల మధ్య ఫైటింగ్స్ వచ్చేసినాయి, అవేమి ఉండవు. సో అట్లా ఎప్పుడు ఏ స్టెప్ వేయాలన్నది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఈసారి ఎజెండా దేంతో వస్తున్నాడు? ఎడ్యుకేషన్ ఎజెండాతో వస్తున్నాడు. విద్య మీ హక్కు, అందరూ చదువుకోండి. అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని చక్కగా ఇంప్రూవ్ చేశాడు. ఆయన పాపం తెలుగు వద్దానని చెప్పలేదు. వైఎస్ఆర్ పార్టీ నా ఎమ్మెల్యేలు కూడా ఎవరు తెలుగు తీసేయమని చెప్పాల. తెలుగు ఉంటుంది, కాంపిటేటివ్ వరల్డ్లో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ కదా. ఇంగ్లీష్ లేనిదే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ ప్రైవేట్ వాళ్ళు తీసుకోరు కదా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకి, పొలిటీషియన్స్కే ఒక చిన్న ఫ్యాక్టరీస్, చిన్న చితక ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు తీసుకుంటారా ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళని? కాబట్టి అది పొలిటికల్ స్ట్రాటజీతో మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టెప్స్లో ఆయన చక్కటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఇచ్చారు. ఆయన మిస్టేక్ చేసింది ఏమిట్రా అంటే ఈ ఆటో వాళ్ళకి డబ్బులు వేయడాలు, తర్వాత ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇప్పించడాలు, రేషన్ సంక్షేమ పథకాలు అందించడాలు, 1వ తారీఖు వచ్చేసరికి తలైనా తాకట్టు పెట్టి పాపం ఆ డబ్బులను తీసుకొచ్చి ఎలాగోలాగా ఒక 10 days లేట్ అవుతుంది. ఏమవుతుంది? 15 days గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆగలేరా? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి, వాళ్ళ జీతాలు కరెక్ట్గా వస్తున్నాయంటే మేము ఆగలేమండి అంటారు. దట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏంటంటే మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 generations నుంచి మేము రైల్వే నుంచి వచ్చాం. మా క్లాస్మేట్స్ అంతా రైల్వే ఆఫీసర్స్, వీఆర్ ఆల్సో వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్. మరి ఈ ఈ విధానంలో మనం చూస్తాం. ఆగాలి, వీళ్ళకి ఓపిక పట్టదు కదా మనుషులకి. ఏమంటే 2 నెలల నుంచి శాలరీలు ఇవ్వట్లేదండి, నెల నుంచి శాలరీలు ఇవ్వట్లేదండి అంటారు వీళ్ళు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చి వసతులు, ప్రజల డబ్బే అవ్వచ్చు అయినా కూడా వసతులు ఎక్కువ ఇచ్చేశారు. ఎప్పుడు బద్దకస్తుని చేసేసారు అంటున్నారు వీళ్ళు.
వీళ్ళు ఇచ్చింది తీసేసుకొని ప్రజలు మళ్ళీ ఏమంటున్నారు, బద్దకస్తులు చేస్తారండి, ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారండి అంటారు. చాలా తప్పు అనమాట. ప్రజలు ఎప్పుడు కూడా డిప్లొమాట్స్ వీళ్ళు. వీళ్ళు వాళ్ళ కోసమే ఇచ్చినా వాళ్ళలో ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది లేదు. డెఫినెట్గా. అందుకనే బద్దకస్తులుగా మారారు. ఒక పాలకుడు ఎప్పుడు ఎట్లా ఉండాలంట, ఒక నియంతలాగే ఉంటాడు. నియంతలాగా ఉంటే నియంతలాగా ఉన్నావు అంటారు. నెపోలియన్ బోనాపార్టీ అయిపోయావు, హిట్లర్ అయిపోయావు అంటారు వీళ్ళు. కానీ లేకపోతే పార్టీని చల్లా చెదురు చేసేసి కుక్కలు చింపిన విస్తరలా చేసేలేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, లేకపోతే ఏ పార్టీనన్నా తీసుకోండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఎంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అయినా, ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్స్కి ఎంపీ ఎలక్షన్స్కి కూడా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఎన్నికల ప్రచారానికి ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో జరిగితే అప్పుడు ప్రచారానికి వచ్చేవారు. ఇప్పుడు కార్పొరేటర్ స్థాయికి కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయి ఆ సందుల్లోకి వచ్చి కాన్వాసింగ్ చేస్తున్నాడు. అంతా దిగజారిపోయింది రాజకీయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డిడ్ వండర్ఫుల్ థింగ్స్. అన్డౌటెడ్లీ మాకు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఏంటంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత అనేటటువంటిది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. స్ట్రిక్ట్గా ఎప్పుడైతే గవర్నర్స్ ఉంటారో, ఇప్పుడు ఇసుక ర్యాంపులు ఇవన్నీ ఆయన స్ట్రిక్ట్ చేసేసాడు. కాంట్రాక్టర్స్ దగ్గర వాళ్ళు ఎవరు కూడా కరప్షన్ చేయకుండా ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ చేసేసాడు. కాబట్టి న్యాచురల్గా వీళ్ళకి తినడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ చోట చోట రాజకీయ నాయకులు తప్పకుండా ఆయన్ని తిట్టుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తిట్టుకుంటారు. ఆ విధంగా యాంటీ కరప్షన్ చేశారని అంటే కొన్ని పాలసీస్ని మనం చూసినప్పుడు ట్రాన్స్పరెంట్గా చేశాడు ఆయన. అలా అంటే మీకు ఎంత డబ్బులు ఇచ్చాడంటే మీరు ఈయన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నారు అని వీళ్ళు మామూలుగా కామెంటేటర్లు అందరినీ అంటూ ఉంటారు. దట్స్ నాట్ ద థింగ్. ఒక ఎడ్యుకేటెడ్ విధానంలో మనం ఆలోచించినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిపాలన అనేటటువంటిది ప్రతి సీఎం కూడా మంచి చేస్తాడు. కొన్ని పాలసీస్ అందరికీ నచ్చవు. అసలు ఈ పాలసీస్ని ప్రవేశపెట్టింది ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు. ఇవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్, ఆయన పేషీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు, మానిటర్ చేస్తారు, ఇలా చేయండి అయితే అంటారు. ఆయన వినడండి, ఆయన నియంతృత్వం అంటే మరి ఇంకెందుకు? మరి ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది ఎందుకు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోచింగ్కి వెళ్ళినాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి బ్యాడ్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది కోచింగ్లకు వెళ్ళి ఐఏఎస్లు అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది ప్రజలు చేయాలా, సబార్డినేట్స్ చేయాలా, కొలీగ్స్ చేయాలా. అలా కాకుండా నువ్వే కోచింగ్కి వెళ్తున్నావు అంటే నువ్వు ఇతరులు చెప్పేటటువంటి వినేటటువంటి మెంటాలిటీ నీకు ఉంది. వినాలి, దేనికి వినాలి, ఎంతవరకు వినాలో అంతవరకు వినాలా. సో మీ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఐపీఎస్ని మోటివేట్ చేస్తున్నాడు, మానిటర్ చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ ఉండాలా. సో ఆయన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. హీ విల్ డూ మ్యాజిక్స్ అండ్ హీ విల్ డూ మెరాకల్స్ ఇన్ దిస్ ఎలక్షన్. జ్యోతిష పరంగా మనం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. తర్వాత లగ్నము వచ్చేసరికి మీన లగ్నం అయింది దీనికి. కాబట్టి శని 3వ ఇంట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. వృషభ రాశిలో శని మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అచంచలమైనటువంటి యోగాన్ని ఈ శని ఇస్తాడు. మరి ఆ శని మహాదశ ఈయనకి ఎప్పటికి వెళ్ళిపోయిందంటే 2010తో వెళ్ళిపోయింది. 1991 నుంచి మొదలై మనం ఆయన జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు కూడా మనం చూస్తే చక్కగా ఆ టైంలో ది బెస్ట్ ఎకనామిస్ట్గా, బెస్ట్ బిజినెస్ మెన్గా ఎదిగిపోయాడు ఆయన. ఆ తర్వాత బుధ మహాదశ ఎంటర్ అయిపోయింది. 17 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ అతనికి బుధ మహాదశ నడుస్తుంది అనమాట. అది చూద్దాం. ఇప్పుడు ఆయనకి 9వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. కుజుడు, బుధుడు, శుక్రుడు కలిశాడు. కాబట్టి అది కుజుడి యొక్క ఇల్లు. 9వ ఇంట్లో ఉండడం మంచిదే, కానీ అది శత్రువుతో కలిసి ఉన్నాడనమాట. కాబట్టి ఈ 17 ఇయర్స్ కూడా ఆయనకి పాపము, ఆయన ఎన్ని మంచి పనులు చేస్తున్నా సరే ప్రజలు తిట్టుకోవడము, వ్యతిరేకత, గుర్తించలేకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ బుధుడు శత్రుక్షేత్రంలో పడ్డాడు. కాబట్టి ఇంకా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ నొప్పులు కూడా వచ్చేసినాయి పాపం. అది బయట ప్రజలకు తెలియదు, మాకు తెలుసు. ఎందుకంటే వీ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఆయన పాదయాత్రలు చేసి చేసి ఎముకలు అరిగిపోయినాయి. ఇప్పుడు మరి కుజుడు బుధుడు కలిస్తే ఎముకలు ఉండవు. సో నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదు, అదొకటి సంతోషం అన్నమాట. కాబట్టి ఆయనే కాదు, షర్మిల గారైనా, ఆయనైనా, లోకేష్ గారు, ఈ పాదయాత్రలు చేసిన బ్యాచ్ ఎవరికైనా సరే ఈ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈయనకి రాజ్యస్థితిగతుడైనటువంటి రవి, గురుడు, రాహువు ముగ్గురున్నారు. ఈ ముగ్గురు కూడా రాజ్యంలో చక్కగా స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు మంచి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు.
ఇక్కడ గురుచండాల యోగం పట్టింది ఈయనకి. గురుచండాల యోగం పట్టింది కాబట్టే ఈయన కారాగృహానికి వెళ్ళడము, జైళ్ళకి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా సంఘటనలన్నీ కూడా జరగడానికి కారణం. ఆ తర్వాత అర్ధాష్టమ చంద్ర కేతువులు ఇద్దరూ ఉన్నారు. అంటే ఎప్పుడూ టెన్షన్సే, ఈయనకి లైఫ్ అంతా టెన్షన్సే. ఏదో ఒక కారణంతో చంద్రుడు తల్లి ఆ తర్వాత స్త్రీలు, చెల్లి, వీళ్ళంతా కూడా అంటే విజయమ్మ గారికి షీ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ హర్ సన్. కానీ తల్లి బాధపడుతుంది అని బాధ ఉంటుంది కదా ఈయనకి, చెల్లి బాధపడుతుంది అని ఉంటుంది కదా. సో ఈ కారణాలతో ఇది ఉంది. ఇప్పుడు జాతకపరంగా ఈయనకి ఆ మిథున రాశి బ్రహ్మాండంగా ఉంది. మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత గోచార రీత్యా 12 ఈ యొక్క గురుడు వస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ సింబల్. వ్యయ స్థితిలోకి వస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన లగ్న రాజ్యాధిపతి తృతీయ స్థితిలోకి వస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ సింబల్. అయినప్పటికీ కూడా మిథున రాశికి బాగానే పరిగెడుతుంది. అండ్ నెక్స్ట్ జరుగుతున్నటువంటి బుధ మహాదశ అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే అటు సుఖాన్ని ఇస్తుంది, ఇటు కష్టాన్ని ఇస్తుంది, అటు యోగాన్ని ఇస్తుంది, అటు భ్రష్టత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనము ఈయన యొక్క సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు, సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎంపీలు కేవలం ఏదో తిడుతున్న వాళ్ళకి సీట్లు ఇస్తూ ఫ్యామిలీ మెంబర్స్ను పొగుడుతున్న వాళ్ళకి ఇవ్వడం కాదు. ఎవరైతే నిజంగా ప్రజలకి డీప్ రూట్లు మంచి చేయాలి, మంచి చేసి వాళ్ళ యొక్క హృదయాన్ని కొల్లగొట్టేటటువంటి వాళ్ళని కనుక ఈయన పార్టీలో పెట్టుకుంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ బిఫోర్ ఎలక్షన్స్ ఏప్రిల్ 22 అట్లీస్ట్ May 1, 2024 లోపల కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా జగన్ గారే సీఎం. కాబట్టి ఈయన ఎజెండా కూడా మేనిఫెస్టోలో చక్కగా రిలీజ్ చేసి ఉన్నారు. ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రధానంగా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ గెలకపోవడం కాదు మనకి. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, నాట్ ద సీఎంస్. ఆ సీఎం అనేది ఒక పోస్ట్ లాంటిది. టుడే మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు చేశారు, తర్వాత ఈయన చేశారు, తర్వాత ఈయనే చేయొచ్చు, లేకపోతే వాళ్ళు చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ద థింగ్. గవర్నమెంట్కి మంచి గవర్నెన్స్ని అందించుతున్నారా లేదా ప్రజలకి అన్నది మనం చూసుకోవాలి. అండ్ హీ హ్యాడ్ సక్సీడెడ్ ఇన్ హిజ్ లైఫ్. మంచి గవర్నెన్స్ని ఇచ్చారు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ట్రెండ్ నడుస్తూ ఉంటుందన్నమాట. ఆయన హైటెక్ సిటీని డెవలప్ చేశారన్న పేరు ఆయన తెచ్చుకున్నారు, సాఫ్ట్వేర్ రంగాన్ని ఇంప్రూవ్ చేశారని. కానీ హైటెక్ సిటీ దగ్గర పక్కన ఉన్నటువంటి లింగంపల్లి రోడ్లను సరిగ్గా చేయలేదండి. ఆయన సందులుగానే ఉన్నారు. ఆయన బ్రాడ్ విజన్ ఉంది కానీ ఇక్కడ కింద ఉన్న విజన్ని లేదండి అనేటటువంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారు. అలాగే ఇప్పుడు జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు అనుభవిస్తూ మరి ఆయన్ని కూడా ఆయన్నే విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సెన్సస్ ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా బాగానే చెప్తున్నాయి. బరాబర్ రెండు మంచి కేవలము 0.02% డీవియేషన్తే తప్ప వైఎస్ఆర్ పార్టీ అండ్ టీడీపీ ఎలియన్స్ దగ్గరగా ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం ఆయన డెస్టినీ ఎలా నిర్ణయిస్తుందో. గురుగారు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.